నిజామాబాద్ జిల్లాలో ముసిరి కలకలం సృష్టించింది. ఏరుగట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో ఇండ్ల మధ్యలోకి భారీ ముసలి రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రాత్రిపూట ఓ ఇంటి ముందు కనపడడంతో వెంటనే స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న ఫారెస్ట్ అధికారులు ముసలి పెద్దగా ఉండడంతో బంధించలేకపోయారు. దీంతో అక్కడి ముసలి మెల్లగా చెట్ల పొదల్లోకి జారుకోవడంతో ప్రజలంతా రాత్రి భయంతో గడిపారు. ఇంకా ముందరికి ఇక్కడికి ముసలి 10-15 నిమిషాలు ఇక్కడ రోడ్డు దగ్గరికి ఇంకా ముందరికి వచ్చింది. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు 100 చేస్తే పోలీసులు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసిండ్రు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా ముసలిని తీసుకెళ్లలేదు. మరి ముసలి పెద్ద ఉన్నాయని వాళ్ళు భయపడ్డారు. ఆఖరికైతే ముసలి ఒక 3 గంటలు దాటుతూనే నైట్ ప్రజలంతా భయప్రాంతులై దాని వెంబడినే ఉన్నారు. సుమారు 2 గంటల దాకా దాని వెంబట ఉండి ఇక్కడ నుంచి ఈ రోడ్డు పై నుంచి ఆ పల్లె దవాఖాన దగ్గరికి వెళ్ళింది. పల్లె దవాఖాన దగ్గర పడుకున్నది. మరి అక్కడ నుంచి అది ముసలి ఎటు పోయిందనేది తెలియదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టకపోయినా తెలియదు. దీని గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చర్య తీసుకొని దాన్ని తప్పకుండా పట్టుకొని తీసుకోవాలని, దీని వలన ప్రజలు భయభ్రాంతులై అందరూ చాలా భయపడుతున్నారు. ఈ ఊర్లలోకి జనవాసాలకు వచ్చినాక కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి కూడా ముసలిని పట్టుకోపోవడం అనేది చాలా విచారకరం.